హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన డైలీ డివోషన్, డైలీ ప్రామిస్, సో ఇవన్నీ కూడా మనం పట్టుకుంటున్నాం. ఈరోజు మన చుట్టూ తెలుగు రాష్ట్రాల్లో చాలా భయంకరమైన వర్షాలు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజు మనుషులు కొంతవరకు సహాయం చేయగలరు, కానీ అల్టిమేట్గా ప్రభువే మన మార్గాలు తెరిచేవాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ఈ వాక్యం పట్టిన మనం అందరం క్రీస్తునందు మనం ఎలా నిలబడాలో, క్రీస్తునందు మనం ఎలా తట్టుకోవాలో, ఎలాగ ఆయన కార్యాలు దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఊరకనే నిలుచుండి చూడి యెహోవా చే గొప్ప కార్యము అని. హల్లెలూయా. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఫ్లడ్, ఏ వరదలో ముప్పులో మనం ఉన్నా, దేవుడు వాక్యం సెలవిస్తున్న, ప్రభా నేను ఇక్కడ ఉన్నాను, నీవు నన్ను చూస్తున్నావు ప్రభా, నీవే నాకు సహాయం పంపించేవాడువా, అధికారులు కాదు, నాయకులు కాదు ప్రభా, ఇదిగో నేను ఊరికి నిల్చుండి చూస్తున్నాను ప్రభా, నీవు చేస్తున్న కార్యము. ఎస్, అలా బిలీవ్ చేయండి. దేవుడు వాగ్దానము మనం నమ్మాలి, మాట్లాడాలి, ప్రకటించాలి, మన నోటితో ఒప్పుకోవాలి. దాన్ని ఎప్పుడైతే మన నోటితో ఒప్పుకుంటామో అది మన జీవితం మీద ప్రభావితం అవుతుంది. అలాగే దేవుడు వాక్యాలు ప్రతిదీ కూడా అవును ఆమేన్ హల్లెలూయా. సో ఈ వాగ్దానం కూడా ఆమేన్ అని ఉంది. సో కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు ఊరికి నిల్చుండి చూడు, ఎలాగ నేను మార్గాలు తెరుస్తానా, ఎలాగ అద్భుతం చేస్తానా. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మీ కొరకే, ఈ వాగ్దానం మీ కొరకే. మన చేతిలో లేని, మనం చేయలేనివి, లేకపోతే మనం జరిగించలేని, మనం వెళ్ళలేనివి ఈ పరిస్థితుల్లో ప్రభు అంటాడు, జస్ట్ ప్రే అండ్ స్టే దేర్. నువ్వు ఊరికి నిల్చుండి చూడు, యెహోవా చేస్తున్న గొప్ప కార్యం. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభునందు విశ్వాసం ఉంచుదా, ఖచ్చితంగా యేసు ఖచ్చితంగా మార్గం తెరుస్తాడు, ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు, మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఇది మీరు బిలీవ్ చేయండి. ఎస్ ప్రభా, నువ్వు నిల్చొని ఉండమన్నావు కదా, ఇదిగో జస్ట్ నేను నీ యందు ఫేత్తో, నీ యందు విశ్వాసంతో మేము నిల్చుంటున్నాం ప్రభా, ఇవే కార్యం జరిగించమని విశ్వాసంతో చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఆయన ఘనమైన కార్యాలు చేసి తలగా చేసి నిలబడతాడు. అప్పుడు మీరే అనేక మందికి మాదిరికరంగా నిలబడతారు. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.